సాయిరెడ్డి గారు మళ్ళీ ఎప్పుడు నోరు విప్పుతారా విజయసాయిరెడ్డి గారు? మళ్ళీ వైసీపీ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అసలు వైసీపీలో ఎందుకంటే ఆయన నెంబర్ 2 వైసీపీలో ఏం జరిగిందో, ఏం జరుగుతోందో, ఏం జరగబోతోందో, గతంలో ఏం జరిగిందో అన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. అసలు లోపల కోటరీ ఎవరు, కోటరీలో ఉన్న వాళ్ళు ఎవరు, ఎవరు జగన్మోహన్ రెడ్డి మెదడును దొల్చేస్తున్నారు, ఎవరు జగన్మోహన్ రెడ్డిని తప్పుదావలో తీసుకెళ్లారు, ఎవరి వల్ల జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు, ఎవరి వల్ల 2019లో అధికారంలోకి వచ్చాడో, ఎవరి నిర్ణయాలు ఆయన కొంప ముంచాయో, ఎవరి నిర్ణయాలు ఆయన 151 నుంచి 11కి దింపేసి ఒక మూలలో కూర్చోబెట్టి ఇవన్నీ కూడా అసలు ఏం జరిగింది, ఎలాంటి స్కాములు జరిగినాయి, ఎలాంటి అవినీతి జరిగింది, అవినీతి జరిగిందా లేదా, ఎవరు జగన్మోహన్ రెడ్డిని అడ్డు పెట్టుకుని సంపాదించారు, ఎవరు జగన్ తెలియకుండా తప్పులు చేశారు, ఇవన్నీ సాయిరెడ్డి గారు నోరు విప్పితే, గుట్టు విప్పితే బయటకు వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు అదే ఎదురు చూస్తున్నారు. కానీ వైసీపీకి ఆయన తెగతెంపులు చెప్పేసి బయటకు వచ్చేసి సైలెంట్గా ఉంటారని చెప్పి కూడా ఒక్కొక్కటి గుట్టు విప్పుతున్న నేపథ్యంలో అసలు కోటరీ, అసలు కోట ఏది మిగలదు ఆయన నోరు విప్పితే అనేది తాజాగా ట్వీట్ చేసిన నేపథ్యంలో జగన్ తన బంగ్లా దాటి రాకుండా కోటరీ చెప్పిన వాటిని వింటే తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అయిపోవాల్సి ఉంటుంది అనేది కూడా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. వైసీపీతో తెగతెంపులు చేసుకున్నానని చెబుతూనే వైసీపీ పైన కామెంట్స్ చేయడం చూస్తూ ఉంటే ఇప్పుడు ఒక అతిపెద్ద చర్చనీయాంశం అయితే అవుతుంది. కాకపోతే ఇదే నేపథ్యంలో విజయసాయిరెడ్డి గారి మీద కూడా యాక్షన్ స్టార్ట్ అయింది. వైసీపీ నాయకులు కూడా ఆయన మీద విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఆయన ట్వీట్లకి ప్రతి ట్వీట్లు చేస్తున్నారు. ఆయన ట్వీట్ల మీద కౌంటర్లు కూడా ఇస్తున్నారు. జగన్ రెండోసారి అధికారంలోకి వస్తే విజయసాయిరెడ్డి ఇలా రాజీనామా చేసేవారా, ఒకవేళ విజయసాయిరెడ్డి రెండో నేతగా ఇప్పటివరకు చలామణి అయ్యారు, అధికారంలోకి వచ్చుంటే జగన్ విడిచిపెట్టి వెళ్ళుండేవారా, వైసీపీ గుడ్ బై చెప్పుండేవారా, ఇలాంటి ప్రశ్నలు అయితే వస్తున్నాయి. అంటే రాజకీయ సన్యాసం ప్రకటించి ఇప్పుడు మళ్ళీ తమను ఇబ్బంది పెట్టే నీతులు చెప్పడం ఏంటి అనేది వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి మీద కౌంటర్లు అయితే స్టార్ట్ అయినాయి, ఇమీడియట్గా వెంటనే స్టార్ట్ అయినాయి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నోరు విప్పి అసలు నిజాలు చెప్తారనేది అయితే మాత్రం అందరూ వెయిట్ చేస్తున్నారు.